దేవుడితో స్నేహం చేయడం, దేవునితో సహవాసం చేయడం ఎంత భాగ్యమో. నిజంగా నేను ఒక మాట చెప్పనండి, నేను ఈ 28 సంవత్సరాల్లో నాకు కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రాకపోలేదు. కానీ ఇరుకులలో, ఇబ్బందులలో ఆయన నాకు తోడున్నందున చాలా తేలిక గడిచిపోయినట్టుంది జీవితం. చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది. ఎందుకంటే నా కష్టంలో సగభాగం నా ప్రభువు కదా అనుభవిస్తాడు, నా భారమంతా ఆయనే కదా భరిస్తాడు. అందుకని నాకు పెద్ద లెక్క అనిపించట్లేదు. ఆర్థిక ఇబ్బందులుగా అనిపించట్లేదు. ఏమండి, అనారోగ్యం రాలేదా? అనారోగ్యం ఉంది. అనారోగ్యములు దేవుడు బలమిస్తున్నారు. సమస్యలు రాలేదా? నిందలు రాలేదా? నేను మనుషుల చేతిలో మోసపోలేదా? మోసపోతాను, నాకు తెలుసు ఆ విషయం. కానీ దేవుడు తోడై ఉన్నందున పెద్దగా అసలు బాధ అనిపించట్లేదు. తెలుసా మీకు, ప్రభుతో సహవాసం చేస్తే ఎంత బాగుంటుందో? లేదంటే నువ్వు ఒంటరిగా ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? అట్టయితే భరిస్తావు కష్టాలు. ఒంటరిగా నువ్వు ఎందుకు నడుస్తున్నావు? కష్టాలు భరిస్తావు. ప్రభువుతో సహవాసం చేద్దాం. బాధ వచ్చిందనుకోండి, గబగబా వెళ్ళిపోయి ఎత్తుక్కొని, ఒక స్థలాన్ని ఎత్తుక్కొని మోకరించి, ఏంటి ప్రభు నన్ను విడిచిపెట్టావా? ఎందుకు నన్ను విడిచిపెట్టావు? నేను నిన్ను విడిచిపెట్టలేదు కదా. కష్టాల్లో, బాధల్లో నిన్ను విడిచిపెట్టలేదు కదా. శోధనలో నిన్ను విడిచిపెట్టలేదు కదా. లోకము నన్ను ఆకర్షిస్తున్నప్పుడు నేనేమి దాని వైపు వెళ్ళలేదు కదా. లోకము నన్ను ఆకర్షిస్తున్న టైంలో నేను నీ వైపే చూశాను కదా ప్రభువా. నువ్వు నన్ను ఎందుకు విడిచిపెడతావు? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నేను నిన్ను నిష్ఠూర పెట్టానా? ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టానా? నన్ను హెచ్చించినప్పుడు నేనేమన్నా గర్వించానా? నాకున్న ఆస్తిపాస్తుల కంటే, నాకున్న ధనధాన్యాల కంటే, నాకున్నటువంటి పలుకుబడి కంటే మిమ్మల్ని మించిన పలుకుబడి, మిమ్మల్ని మించిన ధనం లేదనుకోని కదా నేను బ్రతికాను. ఇప్పుడు ఈ కష్టంలో నన్ను ఎందుకు విడిచిపెడతావు అని పోట్లాడొచ్చు ప్రభు దగ్గరికి వెళ్ళి. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కాస్త డబ్బు రాగానే పైన చూసి, డబ్బు పోగానే మళ్ళీ కింద చూసి ప్రభువా అంటే ఆయన కూడా పైన చూస్తాడు, నీకెళ్ళి చూడ్డావు. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుంది? ఆయన కూడా పైనే చూస్తాడు. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుతాను అంటాడు. నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది అన్నాడు. అదే మనకు కష్టం వచ్చినప్పుడు ప్రభువుని ప్రేమిస్తున్న మనం ఏడుస్తున్నాం అనుకోండి, ఆయన కూడా కన్నీళ్లు పెట్టి ఏడుస్తాడట. మార్తా మరియల కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడు? ఏడ్చెను అని ఉంటుంది. కొందరు కష్టం వస్తే ఏడుస్తాడు, కొందరు కష్టం వస్తే నవ్వుతాడు. ఎందుకు ఆయన ఎందుకు ఆయన మనతో కలిసి బాధ అనుభవిస్తాడంటే, నువ్వు ఆయన స్నేహితుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన స్నేహంతో ఆయనతో నువ్వు నడిస్తే కోడి పందాలు నిన్ను ఆకర్షించవు, మందు నిన్ను ఆకర్షించదు, లోకం నిన్ను ఆకర్షించదు. అర్థమవుతుందా? ఏది నిన్ను కదిలించలేదు. స్తోత్రం చెప్పు ఒకసారి.